అన్నాడీఎంకే అధినేత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అభిమానులు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆ పార్టీ నాయకురాలు సరస్వతి సూచించారు. అమ్మ ఆరోగ్యంపైన ఎవరు కూడా దుష్ప్రచారం చేయవద్దన్నారు. జయ ఆరోగ్యంపై వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారామె. జయలలిత వల్లే కావేరీ జలాలు తమిళనాడుకు వస్తున్నాయన్నారామె. కావేరీ జలాలపైన కర్ణాటక ప్రత్యేక అసెంబ్లీ పెట్టడం సరికాదన్నారు. అమ్మకి దిష్టిపోవాలని తాము ఆస్పత్రి మెయిన్ గేట్ వద్ద పూజలు చేస్తున్నామన్నారు. అమ్మ ఆరోగ్యం పైన గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రకటన చేయడంతో మరింత ధైర్యం పెరిగిందన్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని చెప్పుకొచ్చారామె. అయితే ఈ మధ్యకాలంలో వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో అమ్మ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. మరి సంచలనం సృష్టిస్తున్న అమ్మ ఫోటో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పుకార్లు ఇంకా కొనసాగుతూనే. సోషల్ మీడియాలో జయ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే అమ్మకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది. జయలలిత ఆసుపత్రి బెడ్ పైన ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని చికిత్స తీసుకుంటున్నట్లు ఉన్న ఫోటో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఫోటోను అనేక మంది షేర్ కూడా చేస్తున్నారు. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని, అమ్మ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని కోలుకుంటున్నారని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఫోటో 7 ఏళ్ల క్రితం పెరూలోని ఎస్లాడ్ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నప్పుడుదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అన్నాడీఎంకే అధినేత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపైన ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అభిమానులు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆ పార్టీ నాయకులు సరస్వతి సూచించారు.